నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. శేఖర్ గారు నమస్తే. నమస్తే. సో ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గొడవ ఏంటి? మీరేంటో బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారని బయట న్యూస్, మీడియాలో మాట్లాడటం కూడా చూసాము. ఏంటి అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో? లేకపోతే మన దగ్గర కనీసం 2,000 మందో 5,000 మందో ఉంటే నేను బెట్టింగ్ యాప్స్ని సపోర్ట్ చేయట్లేదు, చేసేవాడిని సపోర్ట్ చేయట్లేదు, నేను కంప్లీట్గా వ్యతిరేకం. ఓకే, కానీ చేసే వాళ్ళకి బెట్టింగ్ యాప్స్కి ఇద్దరికి వ్యతిరేకమే. ఓకే, నేను వాళ్ళ తరపున మాట్లాడడానికి కూడా రాలా. వాళ్ళకి ఏదో వాళ్ళు మా ఫ్రెండ్స్ తెలుసో తెలియకో దీంట్లో ఇరుక్కున్నారు. ఎప్పుడు బిగ్ బాస్లో ఫ్రెండ్స్. ఓకే, సో దీంట్లో వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేద్దాం అంటే, అది కూడా ఏంటి, మీరు భీష్మించుకొని ఎక్కడ ఇంట్లోనే కూర్చుంటే మీకు అరెస్టుల దాకా వెళ్తుంది, ముందుగా వెళ్ళి ఆనెస్ట్గా మీకు జరిగింది ఏదో చెప్పేస్తే దాన్ని బట్టి వాళ్ళకి సహకరిస్తే మీ మీద చర్యలు తక్కువ ఉంటాయి. ఆ పెట్టిన సెక్షన్ కూడా చిన్నదే, 318, కాబట్టి స్టేషన్ బెయిల్తో సరిపోద్ది అని చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ప్రజెంట్ చేశాం. సో ఒకళ్ళొక రోజు, ఇంకొకళ్ళు ఒక రోజు అది జరిగింది. సో దీనికి నేను వాళ్ళని సపోర్ట్ చేసి, బెట్టింగ్ యాప్స్కి దీనికి సంబంధం లేదు. నేను ఇంకా చేసిన పని వల్ల వీళ్ళిద్దరు ముగ్గురు రీతి కూడా వీళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల క్రాక్ డౌన్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరెవరు ఎంతెంత ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా కనుక్కొని వీళ్ళకి ఎవరైతే ఇప్పుడు అందరి మీద పంజగుట్ట పిఎస్లోనే కేసు ఫైల్ అయినాయి. 11 మంది మీద అయింది. ఓకే, ఇంకో 20 మంది మీద మియాపూర్లో అయింది. ఓకే, అయితే ఈ 11 మంది మొత్తం 30 చాలా మంది మీద అవుతాయి, దీంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళ మీద పెద్ద సెక్షన్లు పడతాయి. ఇది ఓన్లీ ఎఫ్ఐఆర్, మీకు ఇంకా ఛార్జ్ షీట్కి వెళ్ళే టైంకి ఇవన్నీ మారుతాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళేంటి, జస్ట్ ఏదో సబ్బు లేకపోతే బాటిల్ ఏదో ఒకటి యాడ్ ఇచ్చే ఆ క్రమంలో వీళ్ళు కూడా అడ్వర్టైజ్ చేశారు. ఏదో ఒక ప్రోడక్ట్ ఉంది, అది వాడితే మీరు తెల్లగా అవుతారు అని చెప్పి ఎవరో వాళ్ళు చెప్పారు. ఒక యాడ్ వీడు వాడాడు, తెల్లగా కాలేదు, మొహం అంతా ఎలర్జీ వచ్చేసింది. వీడు ఏం చేశాడు, ఆ కంపెనీ మీద కేసు పెట్టాడు, ఈ డిఫెక్టివ్ ప్రోడక్ట్. సో ఆ కంపెనీ వీడికి అంతా నష్టపరిహారం ఇప్పించాలనేది చేస్తారు. మధ్యలో ప్రమోట్ చేసిన వాడి మీద కూడా కేసు పెడుతున్నారు. సో ఇప్పుడు జరుగుతుంది అదే. అయితే సరే, బీయింగ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అది ఇంత కూడా ఉంది. బట్ ఈ మధ్యకాలంలో ఆ సెక్షన్ కూడా చేర్చారు. ప్రమోట్ చేసేవాళ్ళు కూడా ముందు వెనక చూసుకోకుండా ప్రోడక్ట్ని సపోర్ట్ చేయకూడదు. గ్యాంబ్లింగ్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు కూడా దీంట్లో ఎంతో కొంత పార్ట్ రెస్పాన్సిబుల్ అవుతారు. ఓకే, ఆ కారణం చేత మీరు చూజీగా మంచి ప్రోడక్ట్లు మాత్రం ప్రమోట్ చేయండి, ముందు వెనక చూసుకోకుండా దేని పడితే దాన్ని ప్రమోట్ చేయకండి. వీళ్ళు చేసిన పనికి వీళ్ళు కూడా ఎంతో కొంత అయ్యారు. బట్ ఇప్పుడు మనం చూపిస్తున్నది ఏంటి, వీళ్ళు మాత్రమే రెస్పాన్సిబుల్ అనే కోణంలో వెళ్తుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు వచ్చి ఇదిగో పలానా వాడు, ఆ కంపెనీ వాడిచ్చాడు ఇది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వెళ్ళించే రావాలి. వీళ్ళ బుద్ధి ఏమైంది సార్? ఇప్పుడు నేను అడుగుతున్నది, బుద్ధి ఇప్పుడు కంపెనీ వాడు చెప్పాడు నా ప్రోడక్ట్ ఎండోస్ చేయండి, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ చేయండి, బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి అని అడిగారు. వీళ్ళు అమౌంట్ తీసుకొని చేస్తున్నారు ఆ పని, ఫ్రీగా అయితే ఏం చేయట్లా. తీసుకొని చేస్తున్నప్పుడు ఏ ప్రోడక్ట్కి చేస్తున్నాం, మనం దేనికి చేస్తున్నాం, మినిమమ్ ఉండదా? ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. నేను అరాచకమైన వెజిటేరియన్. ఓకే, కేక్ కూడా తిన్న, కనీసం ఎగ్ కూడా తిన్ను. ఒకనొక టైంలో ఒక వంటల ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక చికెన్ ఏదో తింటున్నట్టు చూపించాలి. అది ఏదో ఆబ్లిగేషన్. అది కూడా వావ్ భలే ఉంది, నేను తినలేను కానీ చెప్పాలి. అది ఎలా ఉంటుందో చికెన్ జీవితంలో ఇప్పుడు మనం టేస్ట్ చేసేది లేదు, కానీ చెప్పాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. సరే, వీళ్ళు ఇలా చేయడం అనేది కొంతవరకు వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉన్నా, అసలు పెద్ద తలకాయ ఎవరైతే దీన్ని ప్రమోట్ చేపిస్తున్నాడో అనేది. మరి ఈ పెద్ద తలకాయని ఒక పెద్ద విలన్ లాగా, ఒక బూచిలాగా మనం చూస్తున్నాం. సరే, ఎందుకు అంటే ఇక్కడ ఇల్లీగల్ కాబట్టి. అయితే ఈ పెద్ద తలకాయల్ని పట్టుకోవడానికి సహకారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? వీళ్ళ నుంచే, వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నుంచి. ఇప్పుడు విష్ణుప్రియ కానీ, టేస్టీ తేజ కానివ్వండి, లేకపోతే రీతు చౌదరి కానివ్వండి, వీళ్ళు ఎంక్వైరీకి వెళ్ళటం జరిగింది. ఓకే, వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వెళ్ళారా? ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఖచ్చితంగా. రైట్, అంటే విష్ణుప్రియ గురించి ఇన్ఫర్మేషన్ కూడా కాదు, సాక్ష్యాలు. ఎలా అంటే, సార్ వాడు చేస్తున్నాడు సార్ అని చెప్పడం కాదు,
ఇదిగో వాళ్ళ దగ్గర నుంచి పలానా రోజు ఇంత డబ్బు వచ్చింది, ఓకే. దానికోసంగా ఈ యాడ్ మేము చేసాము, ఈ యాడ్లో పలానా కంటెంట్ ఉంది, దీంట్లో ఇంతమంది ఆడారు, ఇదంతా కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వల్ల ఎవరిని పట్టుకోలేదు, ఎవిడెన్స్ వల్లే పట్టుకోగలరు. ఓకే. సో వీళ్ళు ఇచ్చే మాటలు కూడా వాళ్ళకి ఎవిడెన్స్ అవుతాయి. ఈ ఎవిడెన్స్ ద్వారా ఆ పెద్ద తరకాయని క్యాచ్ చేయడానికి మన పోలీసులకి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు సోకాల్డ్ డిబేటర్స్ ఎవరైతే నన్ను తిట్టుకుంటున్నారో, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను, వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇప్పటిదాకా పెట్టిన 11 మంది దగ్గర నుంచి 11 మందిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. దీని ద్వారా మంచి జరిగిందా, చెడు జరిగిందా? ఓకే. సో మీరు సహకరిస్తున్నాం అంటున్నారు పోలీసులు. నేను అనేవాడిని కనుక అక్కడికి తేజాని కానీ లేకపోతే వీళ్ళని కానీ కన్విన్స్ చేయకపోయి ఉంటే వీళ్ళు డైరెక్ట్గా లాయర్ని సంప్రదించి ఇదేమంటారు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేవాళ్ళు. యాంటిసిపేటరీ సరే డబ్బులు ఖర్చు అయినా పర్లేదు పెట్టుకొని యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా లేకుండా వాళ్ళు అక్కడ ఇంట్లో ఉంటారు. వీళ్ళు ఇది ఏమీ ముందుకెళ్ళదు. ఏ కేసులో అండి పెట్టిన నెక్స్ట్ రోజు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, ఎఫ్ఐఆర్ పెట్టారు, ఆ నెక్స్ట్ రోజు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఎవరి వల్ల? వీళ్ళ సహకారం వల్లే కదా. ఓకే. సో వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటే నా మీద బురద జల్లి ఇగో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా అంటే తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టానా, వాళ్ళ చేత ఇన్ఫర్మేషన్ ఇప్పించి ఇంకా అసలు దొంగలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. దాన్ని అప్రిషియేట్ చేయడం అనేసి. సరే వీళ్ళు సెలబ్రిటీస్ ఓకే. అండ్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా చెప్పుకుంటున్న వాళ్ళు హర్ష సాయి కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, లేకపోతే భయ్యా సన్నీ యాదవ్, వీళ్ళు ముగ్గురు అసలు దేశం దాటి దుబాయ్ వెళ్ళిపోయారు, దుబాయ్లో ఉన్నారు, కనీసం వీళ్ళని అరెస్ట్ కూడా చేయలేకపోయారు. ఒక్క లోకల్ బాయ్ నానిని ముందు అరెస్ట్ చేసినట్టున్నారు, వీళ్ళు ముగ్గురు ఎస్కేప్లోనే కూడా వచ్చేసింది లోకల్ బాయ్ నానికి. అప్పుడు అవునా వచ్చిందా? ఎప్పుడు? నిన్నే వచ్చేసినట్టు. నిన్నే బయటకు వచ్చేసాడు అతను. నాకు ఎవరో వాళ్ళదా ఎవరో లాయరో ఎవరో చెప్పారు. సో వీళ్ళందరూ ప్లేయర్స్. దీంట్లో మనం అనుకుంటున్నామే తెలిసి చేసిన వాళ్ళు, తెలియక చేసిన వాళ్ళని. ఓకే. తెలిసి చేసేవాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళకి తెలుసు ఏది లీగలు, ఏది ఇల్లీగలు, ఏది ఎలా చేయాలి. ఒకవేళ అంతెందుకు మందు తాగడం లీగల్ కానీ దాన్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్. ఏ సెలబ్రిటీ అయినా ఇదిగో ఈ బ్రాండ్ తాగండి బాగుంటుంది, నేను తాగుతున్నా మీరు తాగండి చెప్తాడా? చెప్పడు. కానీ మందు కింద ఒకడు కొనుక్కుంటాడు, తాగుతాడు. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇది చెయ్యకూడదు అనే విషయం, ఈ మందుని కానీ సిగరెట్ని కానీ ఎలా ప్రమోట్ చేయట్లేదు, ఇవి కూడా మీరు చేయకూడదు అనే విషయం వీళ్ళకి ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు? ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో చేస్తున్నారు. 2017లో ఎప్పుడో చట్టం తీసుకొచ్చిన తర్వాత అది అందరికీ తెలిసేట్టు చేసేవా లేదా? ఏంటి 2017లో వచ్చిన చట్టం ఏంటి? గ్యాంబ్లింగ్ యాప్స్ అన్నీ కూడా తెలంగాణ ఆంధ్రాలో బ్యాన్. ఓకే. ఓకే. ఈ తెలంగాణ ఆంధ్రాలో ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తే కూడా నేరం. ఏంటి సెక్షన్ ఏంటి, ఏ శిక్ష పడుతుంది? అప్ టు 1 year అని రాశారు దాంట్లో. 1 year జైలు ఆర్ ఫైన్. ఓకే. ఆర్ బోత్ అన్నట్టుగా ఉంది. ఓకే. సో ఆడినా వాటిని ప్రమోట్ చేసిన ఆర్ వాటిని యాప్స్ తయారు చేసే జనాలకు వదిలిన ఇవన్నీ కూడా శిక్షార్హమే. ఓకే. సో వీళ్ళు ఆడిన వాళ్ళు బాధితులు అని కూడా, ఆడిన వాళ్ళు కూడా అక్కడ శిక్షార్హులే. ఎందుకంటే నువ్వు ఆడడం అనే దాన్ని నేను బాధితులు కాదు, నువ్వు ఆ గేమ్ని ఎంకరేజ్ చేస్తున్నావు అనే కోణంలో నేను చూస్తాను. అంటే మీరు మీడియాతో మాట్లాడుతూ అంటే విష్ణుప్రియ గురించి మాట్లాడుతూనే పాపం విష్ణుప్రియ తనకేం తెలియదు, తన తరపున నేను వచ్చాను. విష్ణుప్రియ మాత్రమే కాదమ్మా, నిజంగా అందరూ పాపమే. పాపం అంటే ఎప్పుడూ తెలిసి చేయాలనుకోరు. మీకు ఇదే చెప్తున్నా, వీళ్ళిద్దరు కేటగిరీస్లో తేడా. మీరు ఇందాక ఆ పేర్లు చెప్పారు, హర్ష సాయి, ఇమ్రాన్, లేకపోతే భయ్యా సన్నీ యాదవ్, వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్లోనే ఉన్నారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు లీగల్గానో లేకపోతే వాళ్ళకి తోచిన మార్గాల్లో ప్రమోట్ చేస్తున్నారు. మీరు గమనించండి, అంటే చట్టానికి చిక్కకుండా ఎలా ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక మందు కంపెనీ ఉంది, అదే ఆల్కహాల్, దానికి ఏదో బ్రాండ్ ఏదో ఉందనుకుందాం, 9PM అనుకుందాం దాని పేరు. ఓకే. అది వాడు ప్రమోట్ చేయకూడదు మాధ్యమాల్లో. కాకపోతే ఏం చేస్తారు వాళ్ళు, దాని పేరు మీద ఒక వాటర్ బాటిల్ క్రియేట్ చేస్తారు, మినరల్ వాటరో లేకపోతే ఒక సోడాను, అదే పేరు ఉంటుంది. సో సోనీ వాడు ఈ కెమెరా తయారు చేస్తారు, సోనీ వాడు టేప్ రికార్డర్ కూడా తయారు చేస్తారు. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారు, ఆల్కహాల్ తయారు చేస్తారు, సేమ్ అదే పేరుతో ఒక వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ని బయట యాడ్ చేసుకుని ఉంటారు.
అక్కడ వాటర్ బాటిల్ అనే విషయం ఎక్కడే కనబడదు. అంత దీని గురించి 9 PM భలే బాగుంటుంది తాగండి అని ఉంటుంది కింద వాటర్ బాటిల్. సో ఇప్పుడు చట్టం దీన్ని పట్టుకోగలదా? సార్ మేము వాటర్ బాటిల్ ప్రమోట్ చేసుకుంటున్నాం సార్, ఈ వాటర్ బాటిల్ ఎక్కడ దొరకదు, మీరు కొనుక్కోవాలనుకున్నా కూడా ఏదో నామకే వస్తే ఒక బాటిల్ పెట్టాలి కాబట్టి ఏదైనా ఒక దీంట్లో పెడతారు. సో ఇదేంటి తెలివిగా చేయడం, చట్టానికి దొరకకుండా చేయడం. ఇలా ఎలా చేయాలి అనేది ఈ ప్లేయర్స్ నేర్చుకుంటారు. వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు ఎలా బయటపడాలో తెలిసి వీళ్ళకి ఇంతకుముందు కేసులు అయినాయి, బెయిల్ వచ్చినాయి, అన్నీ అవుతున్నాయి వీళ్ళకి. ఓకే. సో వీళ్ళు అందుకే నేను వీళ్ళని పాపం అన్నాం, ఎందుకంటే ఎవరు రాలేదు, వీళ్ళే ఫస్ట్ ఎత్తుకొని వచ్చారు పాపం. వీళ్ళందరూ బెయిల్స్ తీసుకుంటారో లేకపోతే ఏదో చేస్తారో, కనీసం రేపు ఎంక్వైరీకి వెళ్తారో కూడా లేదు తెలియదు. బట్ వీళ్ళు రావాలి, వీళ్ళు ముందు వచ్చింది వీళ్ళే. వీళ్ళు ఎలా చేయాలి, ఇది చేయాలి, రైటా రాంగా ఏమి తెలియదు వీళ్ళకి, చేసేసారు. ఇవాళ ఆ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటున్నారు. ఇదంతా ముందుగా నా అన్వేషణ అనే పర్సన్తో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అతను ఫస్ట్ నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ అని, అతను అలానే యువ సామ్రాట్, ఇతను బెట్టింగ్ యాప్స్ అని ఆల్రెడీ ఒకసారి మనం డిబేట్ కూడా చేసాం అతను. ఈ నా అన్వేషణ ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ఎక్కువ సోషల్ మీడియాలో ఇది చేయటం, అలానే సజ్జనార్ గారితో ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేయటం, అప్పటి నుంచి ఈ నాన్వేషణ ఇచ్చిన లిస్టుతోనే ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు పడ్డాయి. ఆ తర్వాత ఇక మిగతా వాళ్ళందరినీ కూడా చేర్చడం జరుగుతుంది అని ఒక వినికిడి. ఇది ఎంతవరకు వాస్తవం? కేసులు ఇంతకుముందు చాలా రోజుల నుంచి అయ్యాయమ్మా. ఈ పంజగుట్ట ఎఫ్ఐఆర్ అవ్వకముందు కొన్నాళ్ళ క్రితం బయాసన్ యాదవ్ మీద పెట్టారు, అంతకుముందు హర్ష సాయి మీద కూడా ఏవో ఉన్నట్టున్నాయి. వీళ్ళందరి మీద ఎక్కడో చిన్న చిత్త కేసులు ఉన్నట్టున్నాయి. ఇది ఇవాళ స్టార్ట్ అయింది ఏం కాదు. బట్ ఇవాళ ఏంటంటే మాస్గా ఇంతమందిని దీంట్లో ఉన్నారు అని చెప్పి చూపించడం ఓకే చాలా మంచి ప్రయత్నం. దీనివల్ల ఒకటి తేటతలం అవుతుంది. ఏంటి, సరే వీళ్ళంటే ఇదే కేటగిరీలో ఉన్నారు చేసుకుంటున్నారు, బట్ వీళ్ళందరూ కూడా వేరే ఆయన యాక్టర్ రానా, మంచులక్ష్మి అనే ఆవిడ యాక్టరు, లేకపోతే వీళ్ళందరూ బిగ్ బాస్ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరూ వేరే మాధ్యమాల్లో ఉండి బెట్టింగ్ కాకపోయినా కూడా అక్కడక్కడ వీళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యాడ్స్ ఇవ్వడం జరిగింది. మరి అంత ఇన్ఫ్లుయెన్సర్స్ అంత పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలియదా? అదే క్వశ్చన్. వాళ్ళకి నిజంగానే తెలీదు. ఓకే, మీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు మొన్నటిదాకా, కేసు అయ్యేదాకా. ఓకే, ఓహో, ఎందుకంటే అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడు ఒక పక్క, సోను సూద్ చేస్తున్నాడు, ధోని చేశాడు, ఇవన్నీ చేసి వాళ్ళకి ఏమి కాలేనప్పుడు ఇది ఇల్లీగల్ అని మనం ఎట్లా అనుకుంటాం? ఎవరికీ తెలియదు, అందుకని చేసుకుంటూ పోతున్నారు. మరి ఏళ్ల తరపు నుంచి ఈ పెద్ద సెలబ్రిటీ వీళ్ళన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఒక చర్యనే తీసుకుని ఉంటే ఇది తప్పని తెలిసేది కదా. 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం నుంచి జరుగుతూనే ఉన్నాయి కదా. ఏ రోజు తప్పని ఎవరూ చెప్పకపోగా సడన్గా ఇవాళ వచ్చి ఇగో మేము కనిపెట్టేసాము గత 3 ఏళ్ళుగా, ఆ రోజే నువ్వు చేసి ఉంటే మిగతా వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు కదా. ఓకే, సరే పోన్లే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, చేశారు. కానీ తెలియజెప్పడం అనేది 2-3 రకాలుగా చెప్పచ్చు. మనం కొట్టి చెప్పచ్చు, చేయకండి అని చెప్పచ్చు. సో ఇది రెండో రకం, అది మొదటి రకంగా చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీ స్టాండ్ ఏంటి అసలు నా అన్వేషణ పైన? అంటే లుకింగ్ జెన్యూన్ అనుకుంటున్నారా, లేకపోతే వాంటెడ్లీ కొంతమంది కోసమే చేస్తున్నాడు ఈ పర్సన్ అని అసలు మీ స్టాండ్ ఏంటి అతని పైన? నా స్టాండ్ ఏం లేదు. నాకు ఫస్ట్ అన్వేషణ అంటే నాకు ఫస్ట్ నుంచి అభిమానం. ఓకే, అతను ఇటువంటి చేస్తాడనే కూడా నాకు పెద్ద ఐడియా లేదు. అతను ఓన్లీ వరల్డ్ టూర్ అవన్నీ చూస్తుంటాను నేను, సరదాగా మాట్లాడుతుంటే అవన్నీ ఆటగాడు అంటుంటాడు, ఇవన్నీ నచ్చేవి నాకు. అతని మధ్యలో ఈ టైప్లో ఎందుకు మాట్లాడుతున్నాడు, వాళ్ళకి గొడవలు ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు. బట్ రీసెంట్గానే ఇవన్నీ కూడా గట్టిగా పాపులర్ అవడం జరిగాయి. ఇంతకు ముందు కూడా బయస్ అన్ని అవన్నీ ఎందుకు నాకు పాప అవ్వలేదు. ఈయన కూడా నేను పట్టించుకునేవాడిని కాదేమో. బట్ ఎప్పుడు నేను ఆ కోణమే చూశాను, కానీ ఆయన దాంట్లో ఇటువంటి కోణం. బట్ ఖచ్చితంగా వీళ్ళకి మధ్య ఏదో రైవలరీస్ ఉన్నాయి, అదైతే అర్థమవుతుంది. దానికి కారణాలు కొంతమంది ట్రావెలర్స్, వీళ్ళు ట్రావెలర్సే, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి వాళ్ళ కామెంట్స్లో వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని కొట్టుకోవడం, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు కొట్టుకోవడం, లేకపోతే ఒక చిన్న కాంపిటేటివ్ స్పిరిట్ వీళ్ళిద్దరి మధ్య అది పెరుగుండొచ్చు, ఏమైనా ఉండుండొచ్చు రైవలరీస్. ఓకే, సో ఆయన తప్పులు ఈయన ఎంచుతాడు, ఈయన తప్పులు ఆయన ఎంచుతాడు, ఇదేదో జరుగుతూ ఉంటుంది. సో తర్వాత ఈయన గట్టిగా చూపించాడు వాళ్ళ తప్పులు. మీరు గమనిస్తే అన్వేష్ ఇప్పుడు కూడా ఈ బిగ్ బాస్ సెలబ్రిటీస్ లేకపోతే వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఎప్పుడు అనలేదు. ఎప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురు చెప్తూ ఉంటాడు, ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎక్కువ మాట్లాడుతూ వచ్చాడు.
అవును. ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఉమ్. వీళ్ళ నలుగురు 5 పేర్లు ఎక్కువ చెప్పేవాడు. అవును. మానేయండిరా అని చాలాసార్లు చెప్పాను, వాళ్ళు వినలేదు, చూడండి వాళ్ళు వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి, పారిపోతున్నారు, ఇలాంటివి అని చెప్తున్నాడు. ఉమ్. బట్ ఆ మాట వీళ్ళకి ఎవరు చెప్పలేదే, ఈ బిగ్ బాస్ సెలబ్రిటీస్ కానీ, లేకపోతే ఇప్పుడు చెప్పాల్సిన అన్వేష్ కూడా కాదు కదా, అన్వేష్ ఈజ్ నాట్ ద అథారిటీ. ఉమ్. అన్వేష్ లేకపోతే చెప్పాలంటే సజ్జనార్ గారు కూడా అథారిటీ కాదు, ఉమ్. ఆయన ఆర్టీసీలో ఉన్నారు ఇప్పుడు. బట్ ఒక మంచి పనే, ఇనిషియేషన్ ఎవరైనా తీసుకోవచ్చు, కానీ అథారిటీ ఎవరిది? గవర్నమెంట్ది. రెస్పాన్సిబిలిటీ ఎవరిది? జనాలకు తెలియజేసింది అది కూడా గవర్నమెంట్ది, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఈ గ్యాంబ్లింగ్ సంబంధించి సో చూస్తున్నారో. ఇప్పుడు ఎవరైతే ఈ సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళందరికీ తెలియక ఈ తప్పు చేశారు చాలామంది చాలా వరకు. ఓకే. సో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ముందుగానే మార్గాలు, ఇందాక చెప్పాం కదా, వాటర్ బాటిల్ ఎలా అమ్ముతారు, ఉమ్. అలా అలా చూసుకొని జాగ్రత్త పడి ఉండుంటారు. దే ఆర్ వైస్, ఓకే. దీస్ ఆర్ అదర్వైజ్. ఇప్పుడు కాన్సిక్వెన్సెస్, ఇప్పుడు తెలియక చేసిన కేసు అయితే పడింది అందరిపైన. ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏంటంటారు? అంటే ఏముంది ఈడీ ఇప్పుడు? ఎంటర్ అయిందని ఒకళ్ళు చెప్తున్నారు, అదే నేను విన్నాను, అరెస్ట్ నాకు అవ్వచ్చు ఈ రోజు రేపు అని ఇంకొకళ్ళు చెప్తారు. ఆ సెక్షన్ అయితే అరెస్ట్ చేసేంత సివియర్ సెక్షన్ కాదు. అసలు ఏంటండి ఆ సెక్షన్ ఏంటి? 318 అంటే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, లేకపోతే ఫైన్ ఆర్ అప్ టు 3 years, అంటే 6 నెలలు పడవచ్చు, సంవత్సరం పడవచ్చు. జనరల్గా ఫస్ట్ టైం అయితే అది ఫైన్ తోటో ఒక వార్నింగ్ తోటో చేస్తారు. బట్ వీళ్ళు ఆల్రెడీ రిపీట్ అఫెండర్స్ అనుకుంటే వాళ్ళకి శిక్ష ఎంత రిపీట్ అయితే అంత అప్ టు 3 years వరకు వేయచ్చు. ఓకే. అది ఈ సెక్షన్. బట్ బేసికలీ మనకి చట్టం చెప్పేది ఏంటంటే 7 ఏళ్ల వరకు ఏదైనా సరే, 7 ఏళ్ళు దాటిన నేరాలు ఏవైతే ఉంటాయో, ఏవి మనం పోరాడుతున్నాం కదా 493, అటువంటివి వాటికి సంబంధించి బెయిల్ ఉండదు, స్టేషన్ బెయిల్ ఉండదు, మీరు కోర్టులోకి వెళ్ళి చేసుకుని తెచ్చుకోవాలి. సో ఇది స్టేషన్ బెయిలబుల్ కేసు. కాకపోతే ఎప్పుడైతే మీరు సహకరించట్లేదు అని చెప్పి తెలిస్తే పోలీసు వారు మిమ్మల్ని ఏదో రకంగా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఓకే. ఆ కోణంలోనే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, టేస్ట్ తేజ కానీ వీళ్ళకి కానీ మనం వెళ్ళి సహకరిస్తే అయిపోతుంది, దానికోసం గోటుతో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకోవద్దు అనేది అది. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఇంకెప్పుడు, వీళ్ళిద్దరే కాదు, బిగ్ బాస్ టీం మొత్తం కూడా ఎవరు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఏ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయబోము అని చెప్పి గట్టిగానే చెప్తున్నారు. ఓకే. అయినా కూడా వీళ్ళని పదే గుచ్చి ఏదో ఒక ఆనందం పొందుతున్నారు. బట్ తప్పు తెలుసుకున్న మనిషిని కూడా మీరు అలా ఇంకా హింసిస్తూ ఉండడం అనేది భావ్యం కాదని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రదీప్ యాంకరింగ్ చేస్తూ డైరెక్ట్ ఆహాలోనో ఏమో అనుకుంటా బ్యాక్ అది యాప్ ప్రమోట్ అవుతూ ఉంది, సంథింగ్ ఏదో యాప్ ఒకటి ప్రమోట్ అవుతుంది. ఇలా చేయటం కూడా తప్పేనా? అంటే పర్సనల్గా మనం విత్ వర్డ్స్తో పర్సనల్గా చేయకుండా ఇలా షోస్ ద్వారా స్పాన్సర్స్ అని ఇలా చేయటం కూడా తప్పేనా? అదే అగైన్ వాళ్ళు ఎంత తెలివిగా చేసుకున్నారనే దాన్ని బట్టే ఉంటుంది. నాకు తెలిసి ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే, అంటే వీళ్ళు కాకుండా తెలివైన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఇటువంటి చట్టం పరిధిలో దొరకకుండా ఎలా చేయాలని తెలుసుకున్న వాళ్ళు అటువంటివి పెట్టచ్చు వెనకాల. ఆ బ్యాక్గ్రౌండ్లో అది పెట్టి అదే బ్రాండ్ వాళ్ళు మందుని ప్రమోట్ చేస్తారు, వాటర్ బాటిల్ని ప్రమోట్ చేస్తారు అన్నట్టుగా అదే బ్రాండ్ వాళ్ళు ఏదో చిన్న వేరే గేమ్ ఏదో పెడతారు. ఓకే. లీగల్ గేమ్ ఏదో ఒకటి రాయొచ్చు. ఓకే. ఆ సైట్లోకి వెళ్తే మిగతా కూడా ఉండొచ్చు. అది అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మెట్రో ట్రైన్స్ మీద కూడా ఉన్నాయంటున్నారు. ఎవరు చేస్తున్నారు దాని గురించి? లేదు, ఇంకొకటి అడగాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకొకటి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి నిర్మూలించాలి, నివారించాలి అనే వీడియోస్ చూస్తున్నప్పుడే ఈ బెట్టింగ్ యాప్స్ వీడియో ప్రమోషన్ యాడ్స్ వస్తున్నాయి. ఇది ఎలా అరికట్టాలి అసలు? అరికట్టాలి అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చేసిన ఒక చర్య వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ ఆగుతారు చేయకుండా. అంటే దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళు లేరు. ప్రమోట్ చేసిన వాళ్ళు లేనంత మాత్రాన బెట్టింగ్ ఆగిపోతా? కావాలంటే ఈ విషయం మీద మన ఇద్దరం పెట్టేసుకుందాం. తగ్గుతుందిగా చాలా వరకు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు నాకు బెట్టింగ్ యాప్స్ గురించి తెలియదు, బట్ నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరు సెలబ్రిటీ, నాకు మీరంటే చాలా ఇష్టము, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు మీరు ఒకటి ఏదో చెప్పారు, ఈ యాప్ నుంచి నా మాట వినండి, అక్కడ పోయి ఆడండి, డబ్బులు వస్తాయి అని చెప్పారు. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మీరు ఆ మాట చెప్పినప్పుడే నాకు తెలిసింది. అప్పటిదాకా ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ఆడొచ్చు అని తెలుసు, కానీ పలానా బెట్టింగ్ యాప్ అక్కడికి పోయి ఆడితే ఇది అనేది నాకు తెలియదు. మిమ్మల్ని నమ్మి లేకపోతే మిమ్మల్ని అభిమానించో నేను వెళ్ళి ఆడాను, అక్కడ అమౌంట్ పోగొట్టుకున్నాను. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? కొంతలో కొంత మీరు రెస్పాన్సిబిలిటీ ఉండదా? కాదు. ఓకే. ఖచ్చితంగా కాదు.
ఎందుకు చెప్తానంటే మీరైతే మాత్రం కాదు, మీ స్టేజ్లో ఏదో ఒక 20 కన్నా తక్కువ 18 ఏళ్ల లోపు వాళ్ళు ఎవరన్నా ఉండి తెలిసి తెలియని వయసులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నేను రెస్పాన్సిబుల్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు విచక్షణ అప్పటికి ఉండదనేది ప్రభుత్వం వారి భావన, నా భావన కూడా. ఎందుకంటే చిన్నపిల్లలు తెలుసో తెలియకో వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఓకే, మీకు ఇంత వయసు ఉండి చదువు ఉండి అయినా కూడా వాడెవడో ఏదో చెప్తే నమ్మేశారు అంటే, నేనేమి నీకు రాసి ఇవ్వలేదు, పేపర్లో సైన్ చేసి ఇవ్వలేదు, ఇట్లా బోల్డ్ మంది యాడ్ చేస్తుంటారు. ఇదిగో ఇది వాడండి, క్రీమ్ తెల్లగా అయిపోతారంటాడు, పూసుకొని నేను తెల్లగా కాలేదు కానీ వీడే కారణం. ఇలా విచక్షణ ఉన్నవాళ్ళు చేయరు. నేను చిన్నప్పుడు సినిమాలు చూసి హీరో పడేలు మన గోడను గుర్తే గోడ పగిలిపోయింది, పబ్బలే ఉందని చెప్పి నేను కూడా పడేలని గోడను గుర్తి నా చేయి పగిలింది. చిన్నప్పుడు నాకు తెలియదు కాబట్టి చేస్తా అట్లాంటివి, చిన్నపిల్లలు చేస్తారు. బట్ పెద్దవాడికి ఇంగితం ఉంటుంది, అది సినిమారా ఇది నిజం కాదు అని చెప్పి. సో అలా ఒక వల్నరబుల్ ఏజ్ ఉంది, ఆ ఏజ్ వరకు వీళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సెస్ని ఫాలో అవుతుంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనే వరకు తీసుకోవచ్చు. ఓకే, బట్ అంతకు మించి చేస్తే ఇప్పుడు మీరు ఎలా అయితే వీళ్ళు తెలియదని ఎలా అంటారండి, అది తప్పని తెలియదా అని చెప్పి అందరూ అడుగుతున్నారు. మరి అది తప్పని వీళ్ళకి తెలియదా గ్యాంబ్లింగ్ ఆడడం? అదే ప్రశ్న వాళ్ళకి కూడా. వాళ్ళకైనా గ్యారెంటీ డబ్బులు వస్తాయి, వీళ్ళకి అవి కూడా రావు కదా, కొంతమందికి వస్తే కొంతమందికి రావు. ఓకే ఓకే, అది తెలిసి కూడా ఆడుతున్నారు కదా. మీ అంచనా ప్రకారం అసలు వీళ్ళు ఒక యాప్ ప్రమోట్ చేసినందుకు వీళ్ళకి ఎంత ఇచ్చారు సార్? 20 నుంచి ₹1,00,000 దాకా రకరకాలు వాళ్ళ స్టేజ్. 20,000 నుంచి ₹1,00,000 వరకు. ఓకే, అంటే ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఉన్నారు, వాళ్ళకి కోట్లు కూడా ఇల్లు ఉండొచ్చు, మనకు తెలియదు. సో డిపెండ్స్. సో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్ అంటున్నారు, రాణా అంటున్నారు. సో వాళ్ళ రేంజ్ వేరు కాబట్టి వాళ్ళ పేమెంట్లు కూడా వేరే ఉంటాయి. సో వాళ్ళ పేమెంట్స్ వేరే ఉండవచ్చు, అది తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీనిలోకి నిజంగా ఈడీ ఎంటర్ అయింది తెలుస్తుంది. మీకు ఈ విషయం చెప్పాలి, యాక్చువల్లీ ఇది గమనించాల్సిన విషయం. వీళ్ళు ప్రమోట్ చేయకపోవడం వల్ల బెట్టింగ్ తగ్గిపోతుందో లేకపోతే అరికట్టాలో అంటున్నారు కదా, ఈ విషయం మనం చాలా గట్టిగా మాట్లాడాల్సిన పాయింట్. ఓకే, బెట్టింగ్, జూదం, మందు, సిగరెట్, ఎటువంటి వ్యసనాలు లైక్ ప్రాస్టిట్యూషన్ ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా వ్యసనాలు. వీటిని మనం ఎక్కడ ప్రమోట్ చేయరు. కానీ మీరు తాగి చావండి, అది మీ బతుకు. మీరు సిగరెట్లు తాగి చావండి, అది మీ కర్మ. అలాగే మీరు జూదం ఆడి చావండి, అది మీ కర్మ. కానీ వీటిని బయట ఎవరు ప్రమోట్ చేయకూడదు అనే చట్టం ఉంది అనే విషయం తెలియదు. ఎందుకంటే ఈ రెండింటికి ఉందని తెలుసు, ఎప్పటి నుంచో వచ్చింది. ఇది మందు సిగరెట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రమోట్ చేయకూడదు అనే చట్టం ఉంది ఎప్పటి నుంచో. నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎప్పుడో ఈ చార్మినార్ సిగరెట్లు తాగుతూ కొంతమంది హీరోలు కనబడేవాడు, ఆ తర్వాత ఇప్పుడు కనబడలా. ఎందుకంటే తప్పుని ప్రమోట్ చేయకూడదు అనే దాంతో. కానీ వాళ్ళు ప్రమోట్ చేయనంత మాత్రాన మీరు చెప్పండి, మద్యం సేల్స్ ఏమైనా తగ్గినాయి? రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కదా. మద్యం తాగేవాడు తాగుతూనే ఉంటాడు, సిగరెట్లు తాగేవాడు తాగుతూనే ఉన్నారు, ఇంకా జనరేషన్స్ కూడా అలవాటు అవుతూనే ఉన్నాయి. మీరు నిజంగా మద్యపానాన్ని, సిగరెట్ని లేకపోతే జోదాన్ని అరికట్టాలి అనుకుంటే జస్ట్ వీళ్ళని ఆపితే సరిపోతుందా? మీ మోటివ్ ఏంటి? ప్రమోట్ చేయకుండా ఉండడమా, లేదు కంప్లీట్గా అరికట్టడం? కంప్లీట్గా అరికట్టాలి అనుకుంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఎలాగైతే కేసులు పెడుతున్నారో, రేపు ఐపీఎల్ సీజన్ రాబోతుంది, బోల్డ్ అండ్ బెట్టింగ్లు జరుగుతాయి. అప్పుడు మీరు కనీసం కొంతమందినైనా సరే వీళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపల వేస్తే, అంటే బెట్టింగ్ ఆడిన వాళ్ళని, ఆడేవాళ్ళని పెట్టుకోండి, ఫస్ట్ ఆడేవాళ్ళని పట్టుకొని కేసులు పెడితే అప్పుడు జనాల్లో భయం వస్తుంది. అమ్మో బయటికి వెళ్ళి ఆడితే పట్టుకుంటారు మనల్ని పోలీసులు అని చెప్పి. అలా పట్టుకోకుండా కొంతమంది, అందరం చెప్పండి, కొంతమంది వాళ్ళ దగ్గరే ఎంతో కొంత తీసుకొని సార్ అని చెప్పి వాళ్ళు ఓకే సార్ మాకేం తెలియదు మేము చూడలేదు అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు అనుకోండి, అవి కొనసాగుతూనే ఉంటాయి. నిజంగా ఉక్కుపాదం మొక్కడం అంటే అది, ఎన్ఫోర్స్ చేయడం అంటే అది. వెళ్ళి రేపు ఖచ్చితంగా సీజన్ స్టార్ట్ అవుతుంది, అవ్వంగానే ఇదే పని పెట్టుకోండి, చూద్దాం మన పోలీసులు ఎంత చిత్తశుద్ధితో ఎంతమందిని పట్టుకుంటారనేది అప్పుడు చూద్దాం. ఇప్పుడు మంచి పని చేశారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు రారు, మీరు చెప్పినట్టు కొద్దో గొప్ప తగ్గచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకెవరు రారు, చెయ్యరు, మంచిది. కానీ ఆడడం ఆపుతారా? మన మోటివ్ అదే అయితే వాళ్ళని పట్టుకొని చూపించండి, దమ్ముంటే పట్టుకోరా షికావత్. ఇప్పుడు ఆడేవాళ్ళని మరి ఇప్పుడు అసలు ఈ యాప్స్ డిజైన్ చేసిన వాళ్ళని, ఈ యాప్స్కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని, వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మద్యపానం ఇక్కడ ఇల్లీగల్ ఉంది, పక్క దాంట్లో లీగల్ ఉంది, ఆడు అక్కడ చేసుకుంటున్నాడు. వీడు మాక్ లొకేషన్ పెట్టుకొని ఆడచ్చు, VPN పెట్టుకొని ఆడచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో అక్కడ లీగల్, ఇక్కడ ఇల్లీగల్. దానికి వాడేం చేస్తాడు, మీరు అక్కడికి పోయి వాడిని పట్టుకుంటే అవునండి ఇక్కడ లీగల్ కదండి నేను చేసుకుంటున్నాను అంటారు.
సో కాకపోతే అది ఇక్కడికి తీసుకురావడంలో ఎవరైతే మిడిల్ మ్యాన్ పాత్ర పోషించాడో వాళ్ళ వరకు మనం పట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే. వాళ్ళ త్రూ మరి వీళ్ళు ఏమైనా చేయొచ్చా చేయకూడదు అనేది చూడాలి. అది సో ఇప్పుడు ఫైనల్గా వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది, అసలు ఏంటి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏ శిక్షలు పడతాయో వీళ్ళకే సెలబ్రిటీస్ ఇప్పుడు అందరికి సెలబ్రిటీస్కి 11 మందికి 22 మందికి ఫైన్ నాకు తెలిసి ఫైన్ పడచ్చు. రిపీటెడ్గా అంటే వీళ్ళ మీద ఆల్రెడీ ఒక కేసు ఉండి మళ్ళీ చేస్తున్నారు అని చెప్పి ప్రూవ్ అయితే వాళ్ళకి ఏదైనా జైలు శిక్ష కూడా పడచ్చు. ఓకే. ఒకవేళ అలా పడితే జనరల్గా మన దేశంలో జరిగే ప్రొసీజరే హైకోర్టు సుప్రీంకోర్టు పోతూ ఉంటారు అలా. కానీ ఇది మనకి పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇది కాదు, వాళ్ళకి ఏ శిక్ష పడుతుంది అనేది కాదు. అసలు జనాల్లో చర్చ మొదలైంది, వెరీ గుడ్ థింగ్ దిస్ హ్యాపెన్, కేసులు పడతాయి అనే విషయం తెలిసి అసలు అందరూ ఆగిపోతారు చేయడం. మంచి పని అయింది. అది అది మనం హర్షించాల్సింది. వీళ్ళకి శిక్షలు పడితే పడతాయి, పడకపోతే పడవు, అది ఇమ్మీడియట్. కేసులు పడుతున్నాయి ఆగుతారు. వాళ్ళు పడితే శిక్ష పడితే పడకపోయినా నాకు ప్రాబ్లం లేదు, కేసులు పెడుతున్నారు, పెట్టండి ఇంకా పెట్టండి. ఇప్పుడు మేపూర్లో పెట్టారు ఒక 20 మంది మీద, లేకపోతే అత్తాపూర్లో పెట్టండి ఇంకో 100 మంది మీద. పెట్టడం వల్ల ఇంకో విషయం కూడా బయటకు వస్తుంది. ఏంటంటే సరే ఒకటికి తెలియలేదు, ఇద్దరికి తెలియలేదు, సరే వీళ్ళు నార్మల్ పౌరులు వీళ్ళకి తెలియలేదు, సెలబ్రిటీలు ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి తెలియలేదా? తెలియలేదు. పోనీ సరే తెలిసి వీళ్ళు నటిస్తున్నారు అనుకున్నాం, 100 మందికి తెలియలేదు, రేపు 1000 మందికి తెలియలేదు. అరే ఇంతమందికి తెలియలేదంటే మనం కనీసం ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. మద్యపానాన్ని ప్రమోట్ చేయడం తప్పు అని చెప్పి తెలిసిన వాళ్ళకి ఇది ప్రమోట్ చేయడం తప్పు అని తెలియట్లేదంటే రేపు 1,00,000 మందికి తెలియలేదు అనుకోండి, అప్పుడు కూడా మీకు తెలియలేదంటారా? లేకపోతే ఎక్కడో మంది లోపం ఉంది ఈ విషయం జనాలకి చెప్పడంలో, ఇది ఒక చట్టం ఉంది చేయకూడదు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో అనే విషయం తెలియాలి కదా. రైట్. ఎందుకంటే ఇది ఓన్లీ లిమిటెడ్ టు దీ స్టేట్స్. మిగతా స్టేట్స్లో పోయి ఆడుకుంటున్నారు కదా లీగల్. వీళ్ళేంటి సెలబ్రిటీస్ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు. ఇప్పుడు ఈ యువ సామ్రాట్ అనే పర్సన్ ఫస్ట్ నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అపోజ్ చేస్తూ వచ్చారు. సడన్గా నేను ఒకటి 2 చూశాను, మీరు చేస్తుంది తుపాస్ పని అని అన్వేషణ తిడుతున్నాడు, సజ్జనార్ గారిని అంటున్నాడు. అసలు సడన్గా ట్విస్ట్ ఏంటి? నాకు కూడా విచిత్రంగా అనిపించింది. ఓకే. అండ్ అన్వేష్ ఒకనొక ఇంటర్వ్యూలో ఇతను దేవుడు అంటాడు. అవును, ఇతను పాపం ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాడు, వెళ్ళి సీఎంని కలిసాడు, లేకపోతే పోలీసులను కలిసాడు, ఎంతమందిని కలిసినా ఆయన పట్టించుకున్నారా? ఇప్పుడు ఈయనేమో అన్వేషణ తిడుతున్నాడు. నేను అదే మొన్నదాకా తిట్టాడు, సడన్గా అన్వేషణ తిడుతున్నాడు. ఇప్పుడు ఎవరు ఏ సైడ్ ఉంటారో ఏమో అర్థం కావట్లేదు కదా. నేను అందుకోసమే అసలు ఈ ట్విస్ట్ ఏంటో మీకు తెలుసా అని అడుగుతున్నాను. నేను ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదు, అయ్యో మరి ఆయనే చెప్పాలి ఆయన. కానీ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే హర్ష సాయికి ఈయనకి మధ్య ఏదో పర్సనల్ ఇష్యూస్ కూడా ఉండే అప్పట్లో. ఇది ఇన్స్టాగ్రామ్లోను వాటిలోను వాట్సాప్లో చూసాం, అది ఆయనే చెప్పినట్టు ఆయన చెప్పాడు. సో ఆ ఇష్యూలో ఒకరికొకరు టార్గెట్ చేసుకున్నారు. అప్పుడు ఏదో అయిపోయింది, మొత్తానికి ఏదో సెటిల్ అయిపోయింది. తర్వాత ఓకే భయ్యా మనిద్దరం ఫ్రెండ్స్, ఇక నా జోలికి నువ్వు రాక అనుకుని ఏదో అనుకున్నట్టున్నారు, అందుకని మేబీ ఇంకా టార్గెట్ చేయడం మానేసినట్టున్నాడు. బట్ అప్పుడు పర్సనల్ ఇష్యూస్కి ఇది కూడా వెలిపెట్టి దీంట్లో ఉన్నాడు కాబట్టి అని చెప్పి గట్టిగా వేసుకున్నట్టున్నాడు. బట్ ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన దానికి సపోర్ట్ చేస్తున్నాడా, దీనికి సపోర్ట్ చేస్తున్నాడా, వాళ్ళని తిడుతున్నాడా, వీళ్ళని తిడుతున్నాడా, అన్వేష లేకపోతే హర్ష సాయి, ఎవరి సైడు, సజ్జనార్ సైడ్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన చెప్పే దాంట్లో ఒక పాయింట్ అయితే కరెక్ట్. అదేంటంటే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయాలి. మీరు స్ప్రెడ్ చేయకపోగా ఇప్పుడు ఏదో పిల్ల చేపలను పట్టుకొని 4 కేసులు పెట్టేస్తే ఏమవుతుంది అంటున్నారు. దాన్ని నేను ఒప్పుకోను. కేసులు పెట్టడం మంచిది, అంటే మంచిది అంటే వీళ్ళకి మంచిది కాకపోవచ్చు, కేసులు ఎవరి మీద అయితే పడుతున్నాయో వాళ్ళకి మంచి కాకపోవచ్చు. పాపం తెలిసో తెలియకో చేసి మా మీద కేసులు పడుతున్నాయి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జనాలకి మాత్రం గట్టిగా మెసేజ్ రీచ్ అవ్వడంలో ఇది మంచి పాత్ర పోషిస్తుంది. నేను అనేది ఇదే, ఇంకా కేసులు పడాలి, కనీసం ఒక 100 మంది కేసులు రావాలి. ఇంకోటి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి కూడా పాపం తేజ్ అయితే వణికిపోయాడు పాపం, లిటరల్లీ.
నా ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొంచెం మీరు ధైర్యంగా అన్నిసార్లు మాట్లాడాను. పాపం అనమాకండి. పాపమే మా, డౌట్ లేకుండా పాపమే, ఓకే. నిజంగా పాపమే. ఎందుకు చెప్తున్నానంటే అది వేరే విషయం కాదు, ప్రమోట్ చేసిన విషయంలో కూడా కాదు. కేసు పడంగానే ఇట్లా వణికిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటే వాళ్ళు ఎక్కడ భయపడతారో అని నేను కొంచెం ఏదో ధైర్యం తెచ్చుకున్నాను అన్న. ఎప్పుడో 1.5 year క్రితం ఏదో చేసేట, అప్పుడు వేసిన దానికో ఏదో తీసుకొని చేశారు. మొత్తానికి అలా వణికిపోతున్నప్పుడు ధైర్యం నటించి ఇంట్లో వాళ్ళు అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి నిజంగా కాళ్ళు చేతులు ఆటలేదు, ఏం చేయాలి అని చెప్పినప్పుడు, అంటే తెలియకపోతే మాత్రం పాపమే, ఖచ్చితంగా పాపమే. నేను నమ్మాను, ఖచ్చితంగా వాళ్ళకి తెలియకే చేశారని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఇది జరగకముందే వాళ్ళు వీడియోస్ పెట్టారు చాలా క్లియర్ కట్గా, మేము ఇంకెప్పుడు ఇది చెయ్యము అని చెప్పి. వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంది, నేను నమ్ముతున్నా. వాళ్ళు వేరే రకంగా సంపాదించుకుంటారు డబ్బులు, ఈ దీంట్లో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇదే వాళ్ళ జీవితం కాదు కదా, వాళ్ళకి బోల్డ్ ప్రమోషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అవి చేసుకుంటారు. కానీ ఇది ఏదో ఎవరో కోఆర్డినేటర్ వచ్చి చేయండి అన్నప్పుడు చేసిన పని తప్ప. లీగల్గా ఇల్లీగల్గా కాసేపు పక్కన పెడదాం. ఎథికల్గా జనరల్గా ఇప్పుడు మనము ఒకటి ప్రమోట్ చేస్తున్నాము, మనల్ని చూసి మన ఫాలోవర్స్ లేకపోతే ఒక 10 మంది ఆడి డబ్బులు పోగొట్టుకుంటే అది ఆ పాపంలో ఎంతో కొంత నాకు ఇదవుతుంది అని చెప్పేసి ఎథికల్గా కూడా వీళ్ళు ఆలోచించరా అసలు? ఖచ్చితంగా అది మంచి ప్రశ్న. ఎథికల్గా నేనైతే నాకు ఇట్లా 2-3 ఆఫర్లు వచ్చినా కూడా నాకు మొహం మీద చెప్పేస్తాను. బట్ సెన్సిబిలిటీస్ డిఫర్ అవుతుంటాయి మనిషికి. నీడ్స్ కాదు, నీడ్స్ వేరు. సెన్సిబిలిటీ అంటే ఏంటంటే, నా సెన్సిబిలిటీ ఏంటి, నేను కనీసం నాన్ వెజ్ తినను, కనీసం అంటే బై చాయిస్, వేరే జీవన హింసించకూడదనో లేకపోతే ఇంకోటి కొంచెం నా స్టాండర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. అదే స్టాండర్డ్స్ అందరికీ ఉండాలనుకోవడం కూడా తప్పు. ఇప్పుడు నేను మందు కొట్టను, సిగరెట్లు తాగను, ఇటువంటి ఇవి చేస్తే నాకు ఆరోగ్యం అనే కాదు, బై డిఫాల్ట్ కూడా నచ్చదు. సో అలా అన్నంత మాత్రం ఇంకా ప్రతి ఒక్కళ్ళకి అదే స్టాండర్డ్స్ ఉండాలి అనుకోలేము. ఎందుకంటే ఇవి లీగలైజ్ చేసేసింది గవర్నమెంట్. చేసేసిన తర్వాత నా స్వేచ్ఛ రాబోయి, నేను తాగుతా, నేను సిగరెట్లు తాగుతా, లేకపోతే ఇంకోటి చేస్తా, ఇది నా స్వేచ్ఛ, నేను చేసుకుంటాను, నువ్వెవరు అంటే వద్దురా తాగదురా అని చెప్పగలం అంతే. ఓకే, నువ్వు సజెషన్ మాత్రం ఇవ్వగలవు, ఎన్ఫోర్స్ చేయలేవు నువ్వు, బికాస్ ఇది లీగల్. అది అలాగే ఇప్పుడు ప్రమోట్ చేయడం కూడా తప్పు అనేది, అది ఇల్లీగల్ అనే విషయం 2017 దాకా లేదు కదా, తక్కువ ఒకసారి వచ్చింది కదా. ఈ 7 ఏళ్లలో 2 గవర్నమెంట్లు వచ్చినాయి. ఎంత ప్రమోట్ చేశారు, ఎక్కడ ప్రమోట్ చేశారు? ఇది కూడా యాక్చువల్గా నేను చెప్తున్నాను కదా, ఆర్టీఏ యాక్ట్ అని ఒకటి ఉంది. దయచేసి ఎవరైనా సరే చూస్తుంటే ఆర్టీఏ యాక్ట్ వేయండి, గవర్నమెంట్ని అడగాలి ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ ఇది తప్పు అని చెప్పి మీరు ప్రమోట్ చేశారు, ఈ చట్టం ఉంది అని. చేయడం తప్పు, గ్యాంబ్లింగ్కి సంబంధించి చేయడం తప్పు, గ్యాంబ్లింగ్ ప్రమోట్ చేయడం తప్పు అనే విషయం మీరు ఎక్కడ ప్రమోట్ చేశారు, ఎన్నిసార్లు ప్రమోట్ చేశారు, దీనికోసం మీరు ఎంత వెచ్చిచ్చారు అనేది ఆర్టీఏ యాక్ట్ వేసి ఒకటి తీసుకొని మన లాయర్లు వస్తారు, వాళ్ళని అడగండి, వాళ్ళు వేస్తారు ఏముంది దాంట్లో. ఓకే, కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10 మందికి తెలియదు అనుకోవచ్చు, 100 మందికి కూడా తెలియదు అంటున్నారు కదా. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ రాణా అండ్ మంచు లక్ష్మి గారికి కూడా తెలియదు, తెలియకే కదా చేస్తారు ఎవరన్నా. A23 యాప్ అంటారు, A23 కాదు ఎటువంటి యాప్ అయినా కూడా చేయకూడదు అనే విషయం తెలియదు.